వీడియో బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అయింది. ఇరు దేశాలకు సంబంధించి బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. పాక్ ప్రధాని అధ్యక్షతన శాంతి చర్చలు జరగనున్నాయి. చర్చలకు ముందు పాక్ ప్రధానితో విడివిడిగా భేటీ కానున్నారు. అమెరికా బృందానికి జేడీ వ్యాన్స్ నాయకత్వం వహిస్తుంటే ఇరాన్ బృందానికి స్పీకర్ మొహమ్మద్ బాగేర్ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు శాంతి చర్చల నేపథ్యంలో పాక్లో 2 రోజులు సెలవు ప్రకటించారు. ఇక ఇరాన్ ప్రతినిధి బృందం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్య కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జరుగుతున్నారు. కళాతో అందరూ ప్రపంచం అంతా చూపు కూడా ఇస్లామాబాద్ వైపే ఉంది. ఏం జరగబోతున్నాయి శాంతి చర్చలు అనేది, ఇప్పుడు ఆ చర్చలకు ఇరు దేశాలు అంగీకరిస్తాయా లేదా, చర్చలు ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి ఎంతసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి? సతీష్, మధ్యాహ్నం 1 గంటకు దాదాపు ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి శాంతి చర్చలు ఇటు ఇస్లామాబాద్ వేదికగా మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కాబోతున్నట్లు అటు పాకిస్తాన్ జస్ట్ కొద్దిసేపటి క్రితంగానే కీలకమైనటువంటి అప్డేట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి చర్చలు ఈరోజు ఉదయం 8 గంటలకే ప్రారంభం కావాలి. ఒకవైపు అంటే ఉదయం 8 గంటల నుంచి కూడా ఏకధాటిగా కూడా సమావేశాలు జరుగుతాయని మొట్టమొదట పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి నేతలు కొంత లేటుగా రావడంతో ఈ సమావేశాలు కొంత ఆలస్యంతో మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం అవుతున్నాయి అంటూ కూడా ఇటు పాకిస్తాన్ ప్రకటించింది. ఇక్కడ ఈ భేటీలో అటు ఇరాన్కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, ఇక్కడ మనకు ఇటు అమెరికాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి 2 రోజుల పాటు ఇస్లామాబాద్ ఒక కర్ఫ్యూ లాగానే ఉన్నటువంటి ప్రదేశము. దాదాపు 10,000 మంది కూడా సైనిక బలగాలతోటి రక్షణ వ్యవస్థగా ఉండేటటువంటిది. అమెరికాకు సంబంధించినటువంటి ఇక్కడ స్పెషల్ ఫోర్స్ కూడా దాదాపు బలగాలు ఇక్కడ ఇస్లామాబాద్లో తిరిగాయి. అయితే ఇక్కడ హోటల్ అంటే ఏదైతే సమావేశాలు జరిగేటటువంటి హోటల్ సెరెనా హోటల్, ఇది మనకు పాకిస్తాన్కి సంబంధించినటువంటిది. విదేశాంగ కార్యాలయం పక్కలనే ఈ హోటల్ ఉంటుంది. అంటే ఏదైనా విదేశాలకు సంబంధించినటువంటి సమావేశాలు అనుకోవచ్చు, అన్ని సమావేశాలంతా కూడా ఈ సెరెనా హోటల్లోనే జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం 1 గంటలకు ఈ పాటికే చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ కొన్ని విడతలుగా ఈ సమావేశం జరగబోతుంది. మొట్టమొదట ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి కీలకంగా నేతలు ఇక్కడ ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇక్కడ షహనాజ్ షరీఫ్తో మొట్టమొదట సమావేశం అవుతారు. మధ్యవర్తిగా ఎక్కడా కూడా ఇరాన్ కానీ అమెరికా కానీ ఇరు దేశాలకు డైరెక్ట్గా ఎక్కడా కూడా ఈ చర్చల్లో కూర్చోరు. మొట్టమొదట మధ్యవర్తిత్వంగా అంటే ఇరాన్ అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి నేతలతోటి, అటు మరి తర్వాత అమెరికా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానితో సమావేశం అయ్యాక ఇరు దేశాలకు సంబంధించినటువంటి అనేక షరతులను కూడా దాదాపు ఒక 3-4 దఫాలుగా కూడా ఈ సమావేశం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం పాకిస్తాన్ ఇక్కడ కీలకంగా ప్రకటించింది. ఇప్పటికే కూడా మొదటి దశగా ఇక్కడ మనకు ఇరాన్కి సంబంధించినటువంటిది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానితో భేటీ ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటిది. కొన్ని షరతులతోటే ఇక్కడ అంటే ఇరాన్ ఏదైతే రావడం కూడా చాలా కీలకంగా, అంటే ఇక్కడ ఏదైతే మనకు ఇరాన్ ప్రత్యేకమైనటువంటిది అంటే ఆ రోజు ఫిబ్రవరి 28వ తేదీన ఏదైతే పిల్లలు అంటే స్కూల్ పిల్లలు చనిపోయారు కదా, ఆ పిల్లలకి సంబంధించినటువంటి ఫోటోలతో ప్రత్యేకమైనటువంటి విమానములో ఈరోజు ఇరాన్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు నేతలు అంటే దాదాపు కీలకంగా ఉండేటటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం అన్నది ఈరోజు చాలా అంటే ఎంత యుద్ధం వలన ఇక్కడ ఇరాన్ ఎంత నష్టపోయింది అన్నటువంటిది ప్రపంచానికి తెలిసే విధంగా ఇరాన్ ఈరోజు ఏదైతే పాకిస్తాన్కి రావడం అన్నది ఒక హైలైటింగ్. దీనికి సంబంధించినటువంటిది నెత్తరితో కూడినటువంటి ఏదైతే బ్యాగ్స్ అనుకోవచ్చు, స్కూల్ పిల్లలాగా షూస్ అనుకోవచ్చు, వారి దుస్తువులు, వారికి సంబంధించినటువంటి ఫోటోలతో దాదాపు ఒక 6 సీట్లలో పెట్టి తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి అక్కడ మనకు విదేశాంగ మంత్రి, తర్వాత ఏదైతే టెహ్రాన్ మేయరు, వీరందరూ కూడా రావడం జరిగింది. అక్కడ చెప్పడము ఏదైతే ఇరాన్ ఎంత నష్టపోయింది, అంటే ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా చంపింది ఈ యుద్ధంలో అంటూ కూడా ప్రపంచానికి తెలిసే విధంగా ఈరోజు ఇరాన్ ప్రదర్శించినటువంటిది. ఇరాన్ ఏదైతే ప్రపంచానికి చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా పాకిస్తాన్ వేదికగా కూడా మరొకసారి ఈ విషయాన్ని
చాటి చెప్పింది. దానికి సంబంధించినటువంటిది కూడా ఎక్స్లో పోస్ట్ చేసినటువంటిది ఇరాన్. మరొకటి ఇక్కడ చాలా కీలకంగా మనకు అందుతున్నటువంటి సమాచారంగా అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని షరతులతోటి ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఈ షరతులతో ఒప్పుకోకపోతే చర్చలు మాత్రం ఫలప్రదం కాకపోతే తర్వాత ఏదైతే సీజ్ ఫైర్ అన్నటువంటి ఏదైతే ప్రకటించిందో ఆ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రము ఆలోచిస్తామంటూ కూడా మరొక వైపు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరొకటి ఇక్కడ మనకు ఏదైతే జేడీ వాన్స్ అక్కడ నుంచి అమెరికా నుంచి కూడా బయలుదేరేటప్పుడు కూడా చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఖచ్చితంగా దీనికి ఒప్పుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జేడీ వాన్స్ కూడా చెప్పినటువంటిది. కానీ ముఖ్యంగా ఇక్కడ మనకు ఇరు పక్షాల మధ్య కూడా చాలా కీలకమైనటువంటి భేటీ సెరాన్ హోటల్ వేదికగా జరుగుతున్నటువంటిది. ఈ భేటీ మాత్రము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఏ విధమైనటువంటి ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగుతుందా లేదా అన్నది మాత్రము ఒక ప్రశ్నార్థకంగా దాదాపు 4 విడతలుగా ఈ కీలకమైనటువంటి భేటీ మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. డెఫినెట్గా కల అంటే ప్రపంచం మొత్తం కోరుకునేది అదే, ఖచ్చితంగా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. అంటే మెయిన్గా ఇప్పుడు అమెరికా చెప్తూ డెఫినెట్గా దీనికి ఒప్పుకోవాల్సింది ఇరాన్ అని చెప్తోంది. అంటే ఇరాన్ ప్రధానంగా తమ నష్టపరిహారం పునర్నిర్మాణం కోసం ఖచ్చితంగా ఇరాన్ పునర్నిర్మాణానికి ఆ నష్టపరిహారం చెల్లించాలంటోంది. హోర్ముజ్ జలసంధికి సంబంధించి టోల్ ఫీజు, ఈ 2 అంశాలే ప్రధానంగా మెయిన్ డిమాండ్స్గా వినిపిస్తున్నాయి. కళ